కోడూరు కోడూరు మాకవేరపల్లి మండలం అనకాపల్లి జిల్లా. మాకు ఫస్ట్లోని ఈ భూమి మొత్తం 1983లో మాకు ఇచ్చారండి. ఇది మొత్తం 19 మంది రైతులు. ఈ 19 రైతులు బ్యాగ్ మొత్తం ఒక్కొక్కరికి 3 ఎకరాలు 3 ఎకరాలర భూమి ఇచ్చారు. అందులోని మొత్తం లెక్క అయితే 63 ఎకరాలు ప్లాట్. 63 ఎకరాల ప్లాట్లోని ఈ మధ్యన 2021లోని క్వారీ లీజు పెట్టారండి. ఎవరండి? పవన్ రాజు గారు, మా తామరం వైజాగ్ పవన్ రాజు గారు పెడితే, ఆ పవన్ రాజు గారు ఎలా పెట్టారో ఎవరు పెట్టారో మాకు తెలియదు. అక్కడ కోరి పెడితే ఆ విషయం రాయి పీలి ఆ ధూళి దూకారు ఎవరికి వస్తుంది, మా మొక్కబోడి పోతుందని ఆ రోజు అన్నామండి. అంటే ఆ సార్లు రప్పించి ఇక్కడ వెళ్దాం రండి అని ఒకనాడు వచ్చామని. వచ్చిన తర్వాత ఆయన అయితే ఎవరికి లేదన్నారు. ఇంకొక అసామి మళ్ళా రామసత్తి వచ్చాడండి. వచ్చి భూములన్నీ పరీక్ష చేశాడండి. పరీక్ష చేసిన తర్వాత చూశాడండి. చూస్తే మాకు అవసరం లేదన్నారు కోరి వాళ్ళు. మా రమణ కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత మాకు అవసరం లేదంటే అదేంటంటే మాకు అవసరం లేదు, కోరి ధూళి అంతా దుకాణం అంతా మాకే పడుతుంది ఏంటంటే అప్పుడు రామసేతు ఒక నిర్ణయం చేశాడు. సార్ని పిలిచి, సారు ఈ భూమిలోని ఈ రైతు కూర్చుంటాడు, నువ్వు మయాన్ని ఫెయిల్ ఇస్తావు, ఆ రాయి వచ్చి ఇక్కడ పడుతుంది, అప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంటో అడిగాడు అన్నాడు. అన్న తర్వాత అలా కాదండి, మీరు వచ్చి ఊళ్ళో మాట్లాడితేనే మేము తీర్మానం చేస్తాం, లేకపోతే తీర్మానం చేయమన్నాం. ఇదండి జరిగింది. కోరియా ఫస్ట్ కోరి పెట్టారండి. ఆ కోరి ఆయన పెట్టేసి భూములు మొత్తంగా కుప్పలు పోసేసి భూమి మొత్తం పాడైపోయిందండి. మేము బతకడమే ఆ భూముల మీద, మా గురుబలాలు పండి భూములు అవి లేవండి. కాకపోతే ఏంటంటే మామిడి తోటలు జీవుడి తోటలు ఉన్నాయండి. ఆ తోటలు మొత్తం నాశనం అయిపోయాయి. ఆ ఫస్ట్ రేట్ని ఆయన ఏమన్నారంటే, అమ్మ మేము పోసినా సరే తీసేస్తామని అన్నారండి. అయినా తీయలేదండి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి కోరి పెడతానంటున్నారంటే ఉన్న కాటికి కూడా భూములు మొత్తం దెబ్బైపోతాయి అనేసి మేము మీకు మనం చేసుకుంటున్నామండి. ఇంకెంతకంటే ఏమీ లేదండి. కోరి వద్దండి. నా పేరు అత్తిమూరు అప్పారావు, కోడూరు మాదిగ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిని. గతంలో కోరి 4 సంవత్సరాల నుంచి రన్ చేశారు. అప్పుడు మా పెద్దలు తెలియక వాళ్ళ నాయకుల ద్వారా వెళ్ళి కోరికి, అమ్మ కోరి పడుతుంది, మీ పంట నష్టాలు ఏం పోకుండా మేము చూసుకుంటాము, మీకు దాని ప్రతిఫలానికి మేము ఏదో చూస్తామని చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర భూములు స్వాధీనం చేసుకున్నారు లీజుకి. తీసుకున్న తర్వాత 4 సంవత్సరాలు ఆ కోరి వాళ్ళు రన్ చేసుకున్నారు. రన్ చేసుకున్న తర్వాత ఆ పంట మొత్తం నాశనం అయిపోయేలాగా చేశారు. రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, దుమ్ము ధూళి కొట్టలు దెబ్బలు వేస్తారు. అవి ఇప్పటికీ క్లీన్ చేయలేదు. క్లీన్ చేయకుండా మళ్ళీ పాత కోరి కూడా కాకుండా మళ్ళీ కొత్త కోరి అంట, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. వాళ్ళు వచ్చి ఇంకా ఎంత పంట నష్టాలు మమ్మల్ని దూరం చేస్తారో మాకు తెలియదు. అందుకోసం ఈ కోరి మాకు వద్దు. పాత ఓనర్ కూడా మమ్మల్ని బాగా నాశనం చేస్తాడు. ఆయనకి మయ్యాన్ని మధ్యవర్తులు దళారులు ఉన్నారు, నాయకులు చెప్పిన మాటల్లో మా పెద్దలు కూడా వాళ్ళ ద్వారా వెళ్ళిపోయి మాయమాటల్లో పడిపోయి మమ్మల్ని మోసం చేశారు. కానీ ఇంతవరకు నష్టపోతామని మా పెద్దలు, మా భూంగాలు మొత్తం ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు. రైతులు ఏమనుకున్నారంటే, మా పంట అంత నష్టపోదు, మాకు ఏదో కాస్త ఎంతో కొంత పంట మేము తినగలుగుతాం అనుకున్నారు. కాకపోతే మొత్తానికి సర్వనాశనం అయిపోయింది. ఒక్క పండుగ అయినా ఒక మామిడి పండుగ తినలేకపోయారు, అమ్మలేకపోయారు. దానివల్ల ఒక రాబడి లేదు. ముందే మేము దళితులకి ఉన్న భూమి అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన భూమే. అది కూడా వీళ్ళు లాక్కొని కోరి ద్వారా నాశనం చేశారు. ఇప్పుడు మేము దేని మీద బతకాలి? మేము మా పిల్లలు ఎలా పోషించుకోవాలి? ఇప్పుడు కొత్త కోరి అంటున్నారు. కొత్త కోరి కూడా మళ్ళీ ఉండగా మొత్తానికే నష్టం చేస్తారు. మరి మేము ఎలా బతకాలి? మేము రోడ్లు ఎక్కిసాం. ఇప్పుడు మాకు ఆధారం ఏంటి? మాకు ఆధారం మీరే చూపించాలి. కొత్త కోరి మాత్రం వద్దు, పాతోడు కూడా వద్దు. మమ్మల్ని అందరినీ నాశనం చేశారు. దయచేసి కోరి మాత్రం ఇక్కడ వద్దు. మా పంటలు మొత్తం నష్టపోయాం. వాటికి ముందు ప్రతిఫలం మాకు ఆ పంటలో ఎంత అయితే 4 సంవత్సరాలు నష్టపోయాము అంతా మాకు క్లియర్ చేసి మాకు ఇవ్వాల్సిందిగా మేము నాయకులు లేటి గవర్నమెంట్ని అడుగుతున్నాం. దయచేసి మాకు కోరి లేకుండా చెయ్యండి. మాకు ఇదే నివాదం.
రైతులు